రాఘవ్, మీరు ఇంకా పడుకోలేదా? ఏమైంది? అది నేను ఒకటి రాశాను, మీరు చదివితే ఇది బాగుంటుంది. రేఖ, ఇది రేపొద్దున చూడొచ్చా? లేదు, ఆల్రెడీ చాలా ఆలస్యం అయిపోయింది. నాకింకా ఆలస్యం చేయాలని లేదు. ప్లీజ్. ఏంటది? చూపించు. రాఘవ్, నిజం ఏంటంటే మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో దానికంటే ఎన్నో ఎన్నో రెట్లు ఎక్కువ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నిజానికి నేను మిమ్మల్ని మొదటిసారి కలిశాను కదా, నేను అప్పటి నుంచే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. మీరెప్పుడైనా నా మీద కోప్పడితే అప్పుడు కూడా నాకు మీ కోపంలో మీ ప్రేమే కనిపించేది. బహుశా అందుకేనేమో మీరు ఎప్పుడైతే నా నుంచి విడిపోతాను అని చెప్పారో నాకెలా అనిపించిందో తెలుసా? నా ప్రాణం పోతున్నట్టు. నాకు నా జీవితంలో మీ ప్రేమ ఒక్కటే కావాలి రాఘవ్. అండ్ అదే ప్రేమ తోడుగా నేను నా జీవితం మొత్తం గడిపేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ పైన సెటప్ చాలా బాగుంది. నా మనసు గెలిచేసుకున్నారు. వికసించనేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో నిన్ను మది వీడదే, మధురమే హిమ మధురమే, కన్ను కల నీడలే, మధురమే హిమ మధురమే. ఐ లవ్ యూ. గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా, గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా. ఇది భాషలెరుగని భావమే, మది రాసుకున్న మధు కావ్యం, లయ పంచుకున్న ప్రియ రాగమే, మన ప్రేమ ఎంత మధురం. ఈ జన్మలైన వీడని బంధం మనదిలే, రేనైన కాంతి పంచు చంద్రం నీవులే. శిశిరం వికసించనేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో నిన్ను మది వీడదే, మధురమే హిమ మధురమే, కన్ను కల నీడలే,
నైట్ రాఘవ్. ఇంత తొందరగా గుడ్ నైట్ ఎందుకు? అర్ధరాత్రి అయిపోయింది కదా. జీవితం మొత్తం ఇలానే గడపాలి కదా. ఇలా మంచం మీద పడుకోనా? ఒకరి కౌగిల్లో ఒకరు. నాలోన నువ్వు నేనైన నువ్వు నా కొంచె అంచుల్లో నీవే ఎదలోన తగువు నీ వల్లే వినవు ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే. రాధకు ప్రాణమా రాయని కావ్యమా రాతను మార్చగా రావా నల్లని వెలుగువా పల్లవి చరణమా చల్లని వేడివై నావా. రాధకు ప్రాణమా రాయని కావ్యమా రాతను మార్చగా ఈ రేఖా రాఘవన్నయ్య ఇంకా రాలేదేంటి? ఇంత లేటుగా ఎప్పుడు రారు కదా. నేను నేను వెళ్ళి వాళ్ళని ఒకసారి లేపు చూడనా? పూర్ణిమ, ఈ రోజు దిగులు పడాల్సిన రోజు కాదు, ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. సెలబ్రేటా? లేటుగా లేచినందుకు సెలబ్రేషన్ ఏంటి? పూర్ణిమ, నువ్వు నిజంగా ఎంత అమాయకురాలివా? సారీ పూర్ణిమ వదిన, ఐమ్ సో సారీ. నాకు బాగా గుర్తుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసే డ్యూటీ నాది అని, కానీ నాకు మెలకు రాలేదు. రిలాక్స్ రేఖా, రిలాక్స్. నీకు తెలుసు కదా, నీకోసం ఏ పని చేయాల్సి వచ్చినా నేను ఎప్పుడు సంతోషంగా చేస్తాను. కానీ నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు లేచావు? రాత్రి తొందరగానే పడుకున్నావు కదా. చూసావా పూర్ణిమ, ఏంటో ఇది. ఇంట్లో పొద్దున్న అందరికంటే ముందే లేచేవాడు, వర్కౌట్ చేసేవాడు, ప్రోటీన్ షేక్స్ తాగేవాడు. ఈ రోజు తను 8:30కు లేచాడు, అది కూడా ఆవలించుకుంటూ వస్తున్నాడు. ఆయన లేటుగా రావడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సో నన్నెవరు ఏమి అడగద్దు. అసలు నిన్ను ఇప్పుడు ఎవరు అడిగారు రేఖా? చాలా స్మార్ట్ అనుకున్నావు కదా. ఇంకేమన్నా చెప్పాలా? అయిపోయిందే. మీరు మరీ స్మార్ట్ అయిపోకండి. నా వేలు వదులు. నేను వదలను, చెప్పేది నీకే వదులు. అస్సలు వదలను.